ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల ఫీజుల నియంత్రణ కోసం సిద్ధమైన ముసాయిదా బిల్లు డ్రాఫ్ట్ ను ప్రభుత్వానికి సమర్పించిన ఆకునూరి మురళి. ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫార్సు. ఇంజనీరింగ్ కాలేజీల మాదిరి 3 ఏళ్లకోసారి పెంపు ఉండాలని సూచన. తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈ మేరకు డ్రాఫ్ట్ ను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు స్కూల్స్ కాలేజీల్లో ఫీజులు పెనుభారంగా మారాయని ఎంతో మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులను కూడా ప్రతి సంవత్సరం పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తయారీ బాధ్యతను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి అప్పగించింది. ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు TAFRC ఉన్నట్లుగానే రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు